హలో అండి, నేను మీ మోనిక. వెల్కమ్ టు వైరల్ వార్తలు. ముందుగా అయితే మీకు ఒక సామెత చెప్తా. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని మన పెద్దలు చాలాసార్లు చెప్పారు కదా. అంటే అడుసు తొక్కడం మాత్రమే కాదు, కాలు జరిగితే కూడా బురదలో పడితే లేచి కడుక్కోవచ్చు, కానీ నోరు జారితే మాత్రం పబ్లిక్ నుంచి మామూలుగా కాదు, మెడ ఎరగదీసేంతలాగా సిచ్యువేషన్ మారిపోయింది అన్నట్టు. మొన్న రాజేంద్ర ప్రసాద్ నుంచి నిన్న గరికపాటి వరకు అందరూ పబ్లిక్ దగ్గర చేత్తో తనులు తిన్నట్టే కనిపిస్తుంది. పబ్లిక్తో చప్పట్లు ఎవరైతే కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ నోట్లోంచే తిట్లు కూడా వస్తున్నాయి. వేదిక మీద ఎక్కితే చాలు వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు మన సెలబ్రిటీ. అదంతా వాళ్ళందరికి అలవాటైపోయిందేమో. అయితే స్టేజ్ ఎక్కితే వాళ్ళకి వత్తాసు పలికే వాళ్ళు ఉన్నారు. అరే మొన్న ఏమని తెలుసా, రాజేంద్ర ప్రసాద్ గారు తమిళ మాజీ సీఎం ఎంజీఆర్ని అనరా అని మాటలు అనుకుంటా వచ్చారు. ఇప్పుడు ప్రవచనకర్తగా ఉన్న గరికపాటి మొదలు పెట్టేశారు. స్కూల్ పిల్లల్ని శోభనం గదిలోకి పంపే ముందు ముస్తాబు చేసినట్టు చేస్తున్నారు అని అనరాని మాట అన్నాడు. ఇక నటులకు ఏ రోటి కాడ ఆ పాటే అలవాటు అన్నట్టు పబ్లిక్ అంటున్నారు. అయినా అందరికి ఇట్లాంటి మాటలు అంటూ ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది కదా. మీరేమంటారు? అలాగే అనుకోవాలా?